ఆయన చేసింది మెట్టు ఒకట రోజు దారంటెళ్ళి రిక్షా వాడినో లేకపోతే కూలి పని చేసుకునే వాడిని పిలిచేవారు ఏ బాబు ఇదిగో ఇక్కడ నొక్కు అంటే నొక్కుతాడు. కానీ నొక్కటానికి డబ్బు ఎలా సంపాదించాలి, ఇన్కమ్ ఎలా తీసుకురావాలి, ట్యాక్స్లు ఎలా పెరగాలి, మన వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ ఎలా తీరాలి, ఇవన్నీ తెలుసుకొని చేసేవాడే నిజమైన ముఖ్యమంత్రి తప్ప ముఖ్యమంత్రి అంటే ఏంటి? ఇన్ని లక్షల మంది మనకి కోట్ల మంది ఇవాళ ఇన్ని కోట్ల మంది యొక్క సమస్యల్ని కష్టాలని సుఖాలని పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దవలసిన ఒక పవిత్రమైన బాధ్యత ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి. అలా ఉన్నవాళ్ళే ఉంటారు లాంగ్ మీటింగ్. సార్ మొన్న మధ్య ఒక మాట అయితే వినిపించిందండి. చంద్రబాబు గారు ఇప్పుడు సూపర్ 6 అని పెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కంటే ఇంకా అద్భుతమైన పథకాలు ఎక్కువ డబ్బు ఇస్తామని చెప్పి జనాలకి అంటే మేము ఫలానా పథకాలు అందించబోతున్నాం. ఇప్పుడు పెన్షన్ అనుకోండి 4000, ఇప్పుడు 3000 ఎంత వస్తుంది వృద్ధులకి పెన్షన్ 4000 ఇస్తామన్నారు బాబు గారు. ఏప్రిల్ మే నెల నుంచి ఇచ్చేస్తామన్నారు. సో ఇలా రకరకాల సూపర్ 6 అని పెట్టారు. చాలా ఎక్కువ వెల్ఫేర్ అనేది ప్రకటించారు. అప్పట్లో వైసీపీ నాయకులు ఒక మాట అనేవారండి, అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటే చంద్రబాబు గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక శ్రీలంకలా చేస్తున్నారు, ఒక సోమాలియాలా చేస్తున్నారు అని చెప్పి విమర్శించేవారు బాబు గారు. అలాంటిది ఇప్పుడు ఆయన మాకంటే ఎక్కువ పథకాలు ఎలా ఇవ్వగలుగుతారు? అంటే ఆయన ఇప్పుడు ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవదా, సోమాలియా కాదా, అంటే ఆర్థికంగా చితికిపోదా అని ఒక క్వశ్చన్ అడిగేవారండి. దానికి మీ సమాధానం ఏంటి? దాని సమాధానం ఆయన ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అనేది ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదండి. మీరు చూస్తూ ఉండండి, 1 ఇయర్ తిరిగేటప్పుడు ఎన్ని కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. తర్వాత ఇంకోటి పెద్దది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంది, వరంగల్ ఉంది, నిజామాబాద్ ఉంది, మంచి సిటీస్. ఏమంటే అదేవిధంగా చూసుకుంటే తమిళనాడులో చూసుకుంటే మెడ్రాస్ ఉంది, కోయంబత్తూరు ఉంది, సేలం ఉంది. కేరళ చూసుకుంటే త్రివేంద్రం ఉంది, బ్రహ్మాండమైంది. మన కర్ణాటక పక్కన ఉన్న కర్ణాటక చూసుకుంటే వాళ్ళకి బెంగళూరు ఉంది, మైసూరు ఉంది. మనకి ఏముందండి ఆంధ్రప్రదేశ్కి ఏముంది? ఒక సిటీ చెప్పండి, మీ నోటితో మీరు ఒక సిటీ చెప్పండి. హైదరాబాద్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏముంది? ప్రస్తుతానికి ఉన్న దాంట్లో అయితే విశాఖపట్నం ఒకటే అండి. విశాఖపట్నం కూడా దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే దానికి కంపెనీలు అయింది తీసుకొచ్చి అక్కడ పెట్టించి, ఎందుకంటే దానికి ఒక అద్భుతమైన సిటీ వైజాగ్ అనేది. సముద్ర బొడ్డు బోల్డ్ అనేది ఆయనకి దాని మీద ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో చెప్పడానికి లేదు. ఈ విశాఖపట్నం లాట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు బాగా ఉన్నాయి. అలాగే అక్కడ హార్బర్ మూలంగా హార్బర్ బాగా డెవలప్ చేసి ఇది చేస్తే ఇంకా అద్భుతమైన ఇతర దేశాలన్నింటికి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్లోడు లోడు చేసుకొని మళ్ళీ ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది ఇవన్నీ కూడా చేసే హబ్ లాగా, ఒక సెంట్రల్ హబ్ లాగా వైజాగ్ని చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎంతమంది లేబర్కి ఉద్యోగాలు వస్తాయో చెప్పడానికి లేదు. అవన్నీ చాలా ఉన్నాయి. వైజాగ్ని చేస్తాం. వైజాగ్ ఓకే ఒకటి, విజయవాడ సిటీయా బిజినెస్ సిటీ అంతే, ఏమి కాదు. గుంటూరు పంటలు మిర్చిను పొగాకు ఆడితే అది, తెనాలి ఇంకా తక్కువ, మంగళగిరిలో ఏమీ లేవు. వీటన్నిటి కలిపి అమరావతిని క్యాపిటల్ చేసుకొని ఇదంతా కలిపి ఒక సిటీ చేయాలి. ఇది ఒక అద్భుతమైన సిటీ చేసి దీనికి కావాల్సిన వనరులన్నీ చేయాలి. బయట వాళ్ళ నుంచి, బయట దేశాల నుంచి, అతర రాష్ట్రాల నుంచి మనకి తమిళనాడు నుంచి వస్తాయి లారీలు, బోల్డ్ వస్తాయి. ఈ లారీలన్నీ కూడా విజయవాడ నుంచి వెళ్ళాలి. అలా కాకుండా మంగళగిరి దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశాడు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి కలుస్తాయి, అసలు విజయవాడలో రావోయి. అలాగే హైదరాబాద్ అయినా ఉంటే మంగళగిరి వచ్చిన తర్వాత ఇటు నందిగామ దగ్గరికి తీసుకొచ్చి ఓవర్ బ్రిడ్జిల మీద అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేటట్టు. కలకత్తా వెళ్ళాల్సి అయినా ఉంటే నందిగామ దగ్గర కంచికి చెర్ల దగ్గర బ్రిడ్జి మొదలుపెట్టి డైవర్స్ రింగ్ రోడ్ లాగా చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర దాటిన తర్వాత కలపాలి. ఇవన్నీ కూడా పెట్టేస్తే ఏముందంటే సిటీలో ట్రాఫిక్ తగ్గుద్ది. అవునండి. ఈ కమర్షియల్ లారీస్ అన్నీ కూడా రావు. ఓన్లీ ఇంటర్నల్గా ఉండే కార్లు, ఇంటర్నల్గా ఉండే బస్సులే ఉంటాయి. ఇది దాంతో ఏదంటే మనకి ఇది కూడా బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ప్రమాణం. ఇవన్నీ ప్లాన్ చేశాడు ఆయన. తర్వాత మనకి పక్కనే కృష్ణా నది ఉండటం అనేది పెద్ద సెట్ అమరావతికి. మనకి ఏ స్టేట్స్కి అంత ఇది లేదు. ఇప్పుడు తమిళనాడులో చెన్నై ఉందంటే పక్కన సముద్రం ఉంది, కానీ సముద్రం వేరు, రివర్ వేరు. సముద్ర వాటర్ని మనం పెద్దగా ఏమి ఉపయోగించుకోలేము. అంటే ఫిషింగ్ బిజినెస్లో అవి వస్తాయి, కానీ తాగునీటి అవసరాలకు పనికిరాదు. అలాగే పంటలకు కూడా పనికిరాదు. అదే మీరు ఇప్పుడు కృష్ణా నది బ్యారేజ్ ఉంది కదా, ఇంకో బ్యారేజ్ కడదామని ప్లాన్ చేశారు సార్. ప్లాన్ చేశారు. ఆ బ్యారేజీ ఈ బ్యారేజీ మధ్యలో వాటర్ స్టోర్ చేసి వీటిలన్నిటి కూడా కాలువల ద్వారా అమరావతి చుట్టూ లోపల
ఎక్కడ కాలువలు పెట్టేసి వాటి మీద మళ్ళీ అందమైన ఐకాన్ బ్రిడ్జెస్, మన ఇటలీ లాగా రోమ్ లాగా, రోమ్ వాటర్ సిటీ వాటర్ సిటీ. అవునవును. అలాగా దీన్ని చేయడానికి అన్ని ప్లాన్లు చేశారు. ఒక క్యాపిటల్ సిటీ ఎలా ఉండాలనే దాని మీద ఆయనకున్న అవగాహన ఇంత అంత కదండి. ఎంతమందికి అట్లా అమరావతిని సెలెక్ట్ చేయటమే ఒక గొప్ప అయితే, అమరావతిలో ఎలాంటి క్యాపిటల్ కట్టాలి అనే దాని మీద జపాన్ వాళ్ళని పిలిచారు, సింగపూర్ వాళ్ళని పిలిచారు, మలేషియా వాళ్ళని పిలిచారు. ఇంకా ఎవరైనా ప్లాన్స్ ఉంటే ఇవ్వండి అన్నారు. 1 సంవత్సరం 1.5 years ప్లాన్స్ ఫైల్ చేయడానికి పడుతుంది. ఎప్పుడు కూడా ప్లాన్స్ తయారు చేసేటప్పుడు తప్పుగా తయారు చేస్తే ఆ తర్వాత మీరు ఎంత చేసినా ఉపయోగపడదు. అవునండి. ప్లానింగ్లో ఎక్కువ టైం తీసుకోవాలి. అంత ఎక్కువ టైం తీసుకున్నాడు, వాళ్ళందరూ సహకారం తీసుకుని బ్రహ్మాండమైన క్యాపిటల్ కట్టడానికి చేస్తే పాపం అంతమంది రైతులు వాళ్ళు ఏమీ తీసుకోకుండా అన్ని ల్యాండ్లు ఇస్తే వాళ్ళందరినీ నానా కష్టాలు పెట్టేశారు. అమరావతి డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది కానీ నాకేం వస్తుంది అనుకున్నాడు. 3 రాజధానులు అని చెప్పి వైజాగ్లో పెడతాను నేను, ఇక్కడేమో ఊరిని శాసనసభ క్యాపిటల్ అని పెడతాను, లేకపోతే కర్నూలులోనేమో న్యాయరాజు అని పెడతాను అని చెప్పి 3 అవసరం అండి. ఓ చిన్న రాష్ట్రం అంది. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మన రాష్ట్రం చాలా చిన్నది. ఈ చిన్న రాష్ట్రాన్ని 3 క్యాపిటల్స్ కావాలా? మీరు వైజాగ్లో మీ జనరల్ క్యాపిటల్ అంతా అక్కడ పెడితే మన రాయలసీమ నుంచి వచ్చే వాళ్ళకి ఎంత దూరం అండి? ఎన్ని గంటల ప్రయాణం చేస్తే అక్కడ జరగలుగుతారు? క్యాపిటల్ ఇది. క్యాపిటల్ అంటే అమరావతి. ఎక్కడికి వెళ్ళాలన్నా, అటు వైజాగ్ శ్రీకాకుళం వెళ్ళాలన్నా, లేకపోతే ఇటు కడప కర్నూలు అనంతపూర్ వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకెక్కడైనా అందరికీ సెంటర్ పాయింట్ అది. 6-7 గంటల్లో వచ్చేయచ్చు అక్కడికి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చి దాన్ని పార్టీని ఓడించారు అన్నట్టు భావించచ్చా అండి? వాళ్ళు కూడా ఓడించారు. అంటే ఏదో అంటారే, ఏదో సావుకి 1000 కారణాలు 1,00,000 కారణాలు అంటారు. ఏదో కన్నుడి జావుకి 1,00,000 కారణాలు అంటారు. 1,00,000 కారణాలు. అలా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఘోరంగా ఓడిపోవడానికి అన్ని కారణాలు, చాలా కారణాలు. కూసి కదండి. రైతులు తీసుకోండి, రైతుల గురించి ఎవడు పట్టించుకున్నాండి? మేము ఏదో అది ఇచ్చాము ఇది ఇచ్చాము అంటారు. వరదలు వచ్చి ఇది చేస్తే వెళ్ళాడు లేరు, అక్కడ ఉన్న మినిస్టర్లు కూడా వెళ్ళాడు లేరు, పంటలకు సరైన డబ్బులు తిరిగి ఇచ్చినాడు లేరు, పంట పోతే సగం ఇదైపోతే. తర్వాత వీటన్నిటికంటే మించింది ఏంటంటే మీ ల్యాండ్లన్నీ కూడా మీ పేర్లు ఉండవు. మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ యాక్ట్ ద్వారా మేము మా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర పెట్టుకుంటాం, మీకు కాపీ ఇస్తాం. దాని మీద మనకి పట్టా పాస్ పుస్తకం అంటే ఏంటంటే గవర్నమెంట్ ముద్ర ఉంటుంది. అవునండి. గవర్నమెంట్ ముద్ర మధ్యలో ఉండి రావాలి. దాని మీద ఆయన ఫోటో ఎందుకండి? పాస్పోర్ట్ కావాలంటే పాస్పోర్ట్ మీద ఆయన ఫోటో ఏంటి? ఎంతకాలం ఉంటాడు ఆయన? కలకాలం ఆయనే ఉంటాడా? రియల్ డాక్యుమెంట్ అనేది ఒక ఇది దస్తావేజ్ అనేది లాంగ్ మన తరం కాకుండా నెక్స్ట్ తరం ఆ తరం కూడా వెళ్తాయి. మన డాక్యుమెంట్స్ తీయాలంటే 3 తరాలు తీయచ్చు మనం. అవునండి. ఈ బొమ్మ ఏంటండి? ఎప్పుడైతే దీని మీద మీకు అధికారం ఉండదో మా అధికారంలోనే ఉంటుంది, మీ కాపీలు ఇస్తామన్న దాని మీద రైతులు బాగా వ్యతిరేకమైతే ఎదురు తిరిగి